ఒక్కొక్క ప్రశ్న అడుగుతా, ఒకదానికి ఒక్కలే ఆన్సర్ చేయాల. అందరూ ఒకేసారి చెప్పకూడదు, ప్రైజు మిస్ అవుతుంది. మీరు చాలా చక్కగా చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ ప్రశ్న వీళ్ళకి, అహరోను భార్య పేరు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అహరోను భార్య పేరు వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళే ఆన్సర్ చేయాలి, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. అహరోను భార్య పేరు తెలియదా? నేను మీకు చాలా పెద్ద ప్రశ్నలు వేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో లాస్ట్లో మార్చుకున్నా నేను. అహరోను భార్య పేరు తెలియదా? ఇప్పుడు అవుట్ సైడ్కి వెళ్ళిపోతాను. చెప్పమ్మా. అమ్మా కాదు, ఇంకా తెలియదు కదా. మీకు తెలిసిన చెప్పాను. చెప్పురి. ఎలీషబా. ఏం పేరు? ఎలీషబా. ఎవరి పేరు? అహరోను భార్య పేరు. రా కూర్చుంటే ఎట్లాగా, ప్రైజ్ కూడా తీసుకోవాలి. సెకండ్, ఇప్పుడు ఎవరిది? మీది. తన కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పిన స్త్రీ ఎవరు? చేతులు ఎత్తండి. తన కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పిన స్త్రీ ఎవరు? చెప్పండి అక్క. వైట్ సారీ వెనకరా అక్క. అతల్య. ఎవరు? అతల్య. కొడుకు ఏమి నేర్పిందంట? దుర్మార్గంగా నువ్వు చెడ్డగా ప్రవర్తించరా అని నేర్పింది. రండి అక్క, రండి. నెక్స్ట్ మీదేనా? వీళ్ళదా? మీదే. తన కుమారునికి విశ్వాసము నేర్పిన తల్లి ఎవరు? అట్లా కింద కూర్చొని చెప్పొద్దు అన్నాను. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాలి. ఆగండి, చేతులు ఎత్తాల, మనుషులు ఎగవద్దు. చెప్పండి అక్క. కాదు, ఆగండి. రెడ్ చున్నీ చెప్పరా? కాదు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, అట్లాగా కరెక్ట్గా ఆన్సర్ చెప్పరా? యునీకే. అన్న కాదు, యునీకే. ఎవరు చెప్పండి? యునీకే. దా చెప్పారా మీరు? కిందండి చెప్పొద్దని చెప్పినా కదా, హిందీ సహాయం వద్దు. నెక్స్ట్ వీళ్ళది. మిరియాము ఏ గోత్రికురాలు? మిరియాము ఏ గోత్రికురాలు? అంత సిస్టర్స్ మీటింగే కదా, అందరు సిస్టర్ల గురించే ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ సిస్టర్స్ ఏ ఉంటాయి. మిరియాము ఏ గోత్రికురాలు? చెప్పక్క. అక్క లేవి గోత్రికురాలు. రండి, మీకు కూడా ఉంటుంది, కుర్చీలో కూడా ఉంటుంది, కూర్చోండి. నెక్స్ట్ మీదేనా? వీళ్ళదా? మీదేనా? సెలోపెహాదు కుమార్తెలు ఎంతమంది? వాళ్ళ పేర్లేంటి? తెలిసిన వాళ్ళు చేదెత్తాల. సెలోపెహాదుకి బైబిల్ ఇయ్యద్దు. చెప్పు కవిత. ఆగండి, మీరు మాట్లాడొద్దు. చెప్పు. 5 కుమార్తెల వాళ్ళ పేర్లు. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఎంతమంది మొత్తం? 5. ఎవరు కూతుళ్ళు వీరు? సెలోపెహాదు కుమార్తెలు. దా నెక్స్ట్ మీది. సిసెరాను చంపిన వీర వనిత ఎవరు? సిసెరాను చంపిన వీర వనిత
చెప్పక్క. సరిగ్గా చెప్పు. చెప్తున్నావు కానీ అది మీ భాషలో చెప్తున్నావు. సరిగ్గా చెప్పు దాన్ని. యాయేలు. మీరు కిందల సహాయం వద్దన్నాను కదా, అటు ఇటు కాకుండా అవుతుంది. ఏం పేరు చెప్పు. అరే మీరు చెప్పొద్దు, చెప్పు నువ్వు. యాయేలు. ఏం పేరు? యాయేలు. రా, నీకు బాగా గుర్తుంది. తొందరగా రావాలా, స్పీడ్గా. నెక్స్ట్ మీదే కదా. దావీదును ముసలితనమందు ఆదరించి ఉపచారం చేసిన స్త్రీ ఎవరు? దావీదును ముసలితనమందు చెప్పరా అమ్మ, సరిగ్గా చెప్పు. మూడు అక్షరాలా, 4 అక్షరాలా? మూడేనా? నువ్వు కరెక్టే చెప్పుదాన్ని. అభిషగు అను. మరి 3 అక్షరాలు అంటావు, 4 అక్షరాలు అయ్యి. రా, నెక్స్ట్. దేవుడు అనే పదము లేని గ్రంథం ఏది? దేవుడు అనే పదము లేని గ్రంథం ఏది? చెప్పాక. నువ్వే పింక్ సారీ. అర్థం కాల. రూతు. అవునా? మీరు మాట్లాడితే వాళ్ళకి ఆన్సర్ తెలిసేది వాళ్ళు చెప్తారు, మీరు మాట్లాడద్దు. అరే రెడ్ డ్రెస్ చెప్పు. కూర్చొని చెప్పొద్దు. ఎవరు? ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే పదమే కనబడదు. దా, ఎప్పుడైనా ఆన్సర్ చేసినప్పుడు నిలబడి చెప్పాలా? ఓకే, నెక్స్ట్. యోబు కుమార్తెల పేర్లు ఎంతమంది? వాళ్ళ పేర్లు మీ ఇద్దరు కాదాగా, మీ ఇద్దరికి వచ్చేసినాయి. చెప్పరా. నువ్వు లేవబోతున్నావు కానీ లేవట్లే. చెప్పు. 3. ఆ పేర్లు చెప్పు. ఆగండి, మీరు చెప్పకండి. ఎమీమా, కేజియా, ఏదోపేయ, 2 వచ్చింది, ఇంకోటి రావాలా? కిందలు చెప్పొద్దన్నాను కదా, మీరేంది నా మాట వినరు? పలక రావట్లేదా? కెరెం హప్పుకు ఎంతమంది కుమార్తెలు? 3. రా, ఈసారి సగం చెప్తే ఇవ్వను, మొత్తం చెప్తేనే ఇస్తా. నెక్స్ట్. చాలా ఈజీ ప్రశ్న. యోగ్యురాలు డాష్. మీది కాదు, వీళ్ళదే. యోగ్యురాలు. నువ్వు ఇందాక చెప్పినావు కదా, నువ్వు చెప్పావు కదా ఇందాక, చెప్పావు ఇందాక. నువ్వా? చెప్పు, నువ్వు చెప్పు. యోగ్యురాలు డాష్. నేను చెప్పినా ఇందాక, ఆఫ్ చెప్తే ఇవ్వనని. ఆఫ్ చెప్తే ఇవ్వ. బైబిల్ చెప్తున్నావు. తన పెనిమిటికి. మరి అది చెప్పు పూర్తిగా. తన పెనిమిటి అంటే లాస్ట్దే విలువైంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. దా, నెక్స్ట్. తమకు కలిగిన ఆస్తితో ప్రభువారికి ఉపచారం చేసిన స్త్రీలు ఎందరూ? వాళ్ళ పేర్లు ఏమిటి? తమకు కలిగిన ఆస్తితో ప్రభువారికి ఉపచారం చేసిన స్త్రీలు ఎందరూ? వారి పేర్లు ఏమిటి? తెలిసిన వాళ్ళు చేయెత్తాలా?
చెప్పు. ఆ? ఆ. 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 వాళ్ళు కాదు. ఇంకెవరైనా చెప్తారా? ఇంకా ఎవరైనా మీ గ్రూప్లో? అనొద్దు. తెలిస్తే చేయెత్తాలా, తెలిస్తే చేయెత్తాలా, నుంచొని చెప్పాలా, కూర్చొని ఇస్తా అంటే అర్థం కాదు. చెప్పు. ఆగు, వెనకలేసింది సిస్టర్, కూర్చో చెప్పు. మార్తా మరియలేడు అయిపోయారు. వాళ్ళు కాకుండా చెప్పాలా, వాళ్ళు కాదు. ఆగాగు, మీది కాదు, మీరు మాట్లాడద్దు, వీళ్ళదే. యేసు ప్రభువారికి తమకు కలిగిన ఆస్తితో యేసు ప్రభువారికి ఉపచారం చేసిన స్త్రీలందరూ వాళ్ళ పేర్లు ఏమిటి? ఆగు, కింద కూర్చొని చెప్పొద్దన్న. లేచి తెలిసిన వాళ్ళని చేయెత్తాలా. చెప్పమ్మా. గనురాలు ఎక్కడుండామే? పాత నిబంధన. ప్రభువారు ఎక్కడున్నాడు? నేను అడిగేది కొత్త నిబంధనల. ఇంకా మీకు రాదు కదా, మీ గ్రూప్లో తెలియదు కదా. చెప్పు. మేరీ సుగంధం చెప్పు. ఇంకా ఉన్నారు. ఆగండి, చెప్తావా? చెప్పు. మగ్దలేని మరియా, సూసన్న, యోహన్న. ఎవరు చెప్పండి? సూసన్న, యోహన్న. వాళ్ళు యేసు ప్రభువారికి వాళ్ళ ఆస్తితో పరిచర్య చేసినారు, ఉపచారం చేసినారు. ఎవరి పేర్లు చెప్పండి? మగ్దలేని మరియా, యోహన్న, సూసన్న. నీకు 2 వచ్చినాయి, డబల్. నెక్స్ట్ ఏ స్త్రీలను బట్టి వారు వంశాలను వర్ధిల్లజేశాను. ఏ స్త్రీలను బట్టి వారు వంశాలను వర్ధిల్లజేశాను. తెలిసిన వాళ్ళు చేయెత్తాలా. చెప్పరా. చెప్పు. అరే వెనక చెప్పింది కదా, అదే కాదు. వెనక చెప్పక్క. అమ్మా కాదు. చెప్పరా, నువ్వు చెప్పు. షిఫ్రా, పూయ. చెప్పండి. వాళ్ళను బట్టి వాళ్ళ వంశాలను దేవుడు ఏం చేసినాడంట? వర్ధిల్ల చేసినాడు. షిఫ్రా, పూయ. నెక్స్ట్, ఏ పట్టణములో ఉన్న స్త్రీలు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవోనని పరిశోధించారు. ఏ పట్టణములో ఉన్న స్త్రీలు, ఆ పట్టణం పేరు చెప్పాలా. చెప్పమ్మా. బెరయా. ఏం పేరు? బెరయా పట్టణములో ఉన్న స్త్రీలు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా ఆత్మీయులు. పౌలు శీలల వాక్యం చెప్తుంటే నిజంగా అట్లా ఉన్నాయా అని పరిశోధించారు. ఏథెన్స్ పట్టణములో ఉన్న ప్రభువునందు విశ్వసించిన స్త్రీ ఎవరు? ఏథెన్స్ పట్టణములో ఉన్న ప్రభువునందు విశ్వసించిన స్త్రీ ఎవరు? ఇది మీకు చాలా కష్టం. మీకు ఆగాగు, మీది కాదు, అది వీళ్ళదే. చెప్పు. కాదు, మీకు తెలియదు ఇంకదా. తెలుసా ఇంకెవరికన్నా? ఇప్పుడు మీరు చేతులు ఎత్తండి. చెప్పరా, నువ్వు చెప్పరా. దమరి. ఏం పేరు? దమరి.
మీ నెక్స్ట్, తమ ఇంటిలోనే సంఘాన్ని నడిపిన వారెవరు? ఆగు, మీది కాదు, వాళ్ళది మీకు వచ్చిందా? సరే, మీదేనా ఇప్పుడు? తమ ఇంటిలో సంఘాన్ని నడిపిన వారు ఎవరు? చెప్పు చెప్పు. లుదియా. ప్రత్యేకంగా ఉన్నది ఈ మాట ఒక ఫ్యామిలీ గురించి. చెప్పు. ఆగు, కాదు, చెప్పు. లుదియా అయిపోయింది. చెప్పురా. కాదు, ఇంకా అయిపోయింది, మీ చాయిస్ అయిపోయింది. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. కాదు, చెప్తారా? చెప్పరా అమ్మా. అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట సంఘాన్ని నడిపారు. మార్తా మరియ చెప్పావు, కింద కూర్చొని చెప్పావా? పైకి లేచి అకుల ప్రిస్కిల్లా చెప్పలే, లుదియా అన్నావు. అకుల ప్రిస్కిల్లా అన్నా, లుదియానే అన్నావు. కొంచెం నాకు వినపడినప్పుడు నేను పాయింట్అవుట్ చేస్తా. నెక్స్ట్, ఈసారి చూస్తా నీకు. నెక్స్ట్, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్థికురాలు ఎవరు? క్రొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్థికురాలు చెప్పక్క, కుర్చీలో అక్క. అమ్మా, సమరయ స్త్రీ. ఓకే, దా. బ్యూలా అంటే అర్థం మీదా? మీ వాళ్ళదంట కూర్చో. చెప్పురా, నీకు వచ్చా? మీరు మాట్లాడితే నేను ఒక్కదాన్ని మాట్లాడా, మీరు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆన్సర్ తెలియలేదు. ఆగరా, ప్రశ్న వాళ్ళది, అది వాళ్ళకి వినపడలే. మీదేనా? అవును కదా, వీళ్ళదే. ఇప్పుడు చెప్పు. చెప్పు, రాగాదు, వెనక్కి లేచేద్దాం. ఒకటి చెప్పింది. కొంచెం వర్డ్స్ అటు ఇటు అయినాయి, అటు ఇటు అయింది. నువ్వు కొంచెం మిస్ అయిందంటే లేచి ఉంది ఆమె చెప్తుంది. మీరు చెప్పొద్దబ్బా, మీది కాదు, అటే పోటీ పడుతున్నారు ఎక్కువ. చెప్పండి. పాపం కింద నుండి సహాయం అయిందా? బైబిల్ క్లోజ్ చేయాలి పాప, బైబిల్ క్లోజ్ చేయాల. పతివ్రత చెప్పండి, పవిత్రురాలు కాదు. దానికి దీనికి అర్థం చాలా డిఫరెంట్. దా, మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దు, బైబిల్ తీయొద్దు. నెక్స్ట్, మీకు చాలా ఈజీ. సుబుద్ధి గల భార్య డాష్. చెప్పు. ఆగండి, మీకెందుకు? మీది కాదు, కాకండి, ఆగండి. కింద నుండి చెప్పొద్దు, తెలిసిన వాళ్ళు చేస్తాను. చెప్పరా అమ్మా, చక్కగా నుంచో. ఆగరా, కూర్చో, నువ్వు కూర్చో అమ్మా. అయిపో, మీరు చెప్పొద్దు, వాళ్ళే ఉన్నారు. ఆగు, చక్కగా నుంచి మంచిగా చెప్పు, మళ్ళీ చెప్పు. అది నువ్వు కాదు, ఆగు. చెప్పు. మీరు ఇట్లా చేస్తే నేను ఇంకా ముగించేస్తా. చాలా ఉన్నాయి, ఇంకా ముగించేస్తా. మాట్లాడొద్దని చెప్పాం కదా, మీరు మంచోళ్ళు. చెప్పురా. నేను చెప్పింది సుబుద్ధి గల భార్య డాష్. చెప్పరా. ఆగండి, మీరు మాట్లాడు.
మీకు ఇవ్వను, మీరు చెప్పిన ఇవ్వను. ప్రశ్న వాళ్ళనప్పుడు మీకు ఇవ్వను. చెప్పు, నువ్వు చెప్పు. కాదు, ఇద్దరు ఒకటే చెప్పారు. కూసరి చెప్పురా. యెహోవా యొక్క, దాన్ని చెప్తానికి ఎందుకు, గుణవతి గురించి చెప్తున్నారు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. నేను చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తారు గట్టిగా బాగా మీరు. రా, ఇప్పుడు ప్రశ్న ఎవరిది? మీదేనా? మిరియాముకి కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఎన్ని దినాలు పాళెము వెలుపల ఉన్నది? మాట్లాడొద్దు, చేతులు ఎత్తాల. ఎన్ని దినాలు పాళెము వెలుపల? ఆగురి నీ అంతటా నువ్వే లేచేట్టున్నావు. ఎవరికి ఇవ్వాలా నేను ఇప్పుడు? చెప్పు, ఎన్ని దినాలు? రా, ఈసారి నేను మీకు క్విజ్ పెట్టినప్పుడు ఈజీ ప్రశ్నలు వేయను. నెక్స్ట్ వీళ్ళదే. నెహెమ్యా కాలములో ఉన్న అబద్ధ ప్రవక్తిని. నెహెమ్యా కాలములో ఉన్న అబద్ధ ప్రవక్తిని చెప్పాలా? నెహెమ్యా కాలములో ఉన్న అబద్ధ ప్రవక్తిని. నీకు 2 వచ్చి నీ పాప, ఇంకా కొత్తగా ఎవరైనా ఎత్తుతారేం చూస్తా, రాకపోతే నువ్వే చెప్పాలా. ఎవరికైనా తెలుసా? నెహెమ్యా కాలములో ఉన్న అబద్ధ ప్రవక్తిని చెప్పురా. నోహా కాదు. లేచి నిలబడి చెప్పాలా. అట్లా చెప్పొద్దని చెప్పినా కదా మీకు. కింద నుండి చెప్పింది, నువ్వు లేచి చెప్పినావు. పాపీనా నో వద్దా. ఆమె వెనకామె. అందుకే నువ్వు నోహా అన్నావు. నన్ను చూసిన వారు, ఇప్పుడు ఎవరిది? వీళ్ళ నన్ను చూసిన వారు భాగ్యవంతురాలు అందరూ. ఈ మాట అన్న స్త్రీ ఎవరు? కూర్చో. తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఆగండిరా. చెప్పు అమ్మా, అర్థం కాల. భాగ్య బైబిల్లో ఉందా? మీరు మాట్లాడొద్దన్నా, మీరు అస్సలు సప్పుడేయద్దు. ప్రశ్న వీళ్ళది, వీళ్ళే పోటీ పడుతున్నారు బాగా. చెప్పమ్మా, గట్టిగా చెప్పు. అమ్మా ఏం పేరంట? మరియ కాదు. ఆగండి, మీరు చేతులు ఎత్తండి. ఎవరు తీసుకోలేదో వాళ్ళని చెప్తా, అడుగుతా. చెప్పమ్మా. ఎలిజబెత్ కాదు. ఎలిజబెత్ కాదు. నువ్వు చెప్తారా? చెప్పు. లేయా. ఏం పేరు? లేయా. ఆమె అంటుంది, నన్ను ఎవరెవరు చూస్తారో వాళ్ళందరూ నన్ను చూసేమంటారంట భాగ్యవతి అని. ఆయనకు పేరు కూడా పెట్టుకుంది కొడుక్కి. ఏం పేరు పెట్టింది? ఆ మాట అంటూ ఆ కొడుకు ఆ పేరు పెట్టుకుంది, ఆషేరు. ఏం పేరు? నీ ప్రాణం ఎమ్మగొట్టకలాడింది. రెఫరెన్స్ అడుగుతా చెప్పాలా. స్త్రీ ఎవరిది ఇప్పుడు ప్రశ్న? స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుసున వారైన మరుసుదురుగా నేను మరువని. రెఫరెన్స్ చెప్పాలా? మీరు చెప్పొద్దు. కరెక్ట్ తెలిస్తే ఏం చేయెత్తాలా? చెప్పక్క. అమ్మా
యెషయా 49 మంచిగా చెప్పాలా. 49 16. అరే నేను మిమ్మల్ని అడుగుతున్నానా, ఆమెనే అడుగుతున్నా, చెప్పు. 49 15 రా, నువ్వు లేచినందుకని ఇస్తుందా. 49 15. అందుకే చెప్పొద్దు అంటున్నా. నెక్స్ట్ ఇంకో రెఫరెన్స్ చెప్పాలా. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనినది, రెఫరెన్స్ చెప్పాలా. ఆగాగు, ప్రశ్న మీదేనా? మీదే, చెప్పండి. ఇప్పుడు చేతులు ఎత్తండి. నువ్వు ఒకటి తీసుకున్నావు కదా, చెప్పు. అయితే ప్రకటన 19:7. మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు కింద కూర్చొని. రా, నువ్వు చెప్పింది కరెక్టే లేరా. నెక్స్ట్ ఇప్పుడు మీది. భర్త ప్రార్థన ఆలకించి పిల్లలను దయచేశాడు. ఏ స్త్రీకి? చేతులు ఎత్తల, అరసొద్దు. అయిపోయిందిగా, ఆన్సర్ చెప్పారు, వీళ్ళు చెప్పారు ఆన్సర్, వీళ్ళు చెప్పారు కదా. అట్లా చేయొచ్చునా? నేను చేయొద్దన్నాను కదా. క్యాన్సిల్, క్యాన్సిల్ ఏమారు. వాళ్ళు వీళ్ళు చెప్పారు, కింద కూర్చొని చెప్పారు, మీకు రాకుండా చేసిరు వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీకే. ఒత్నియేలు భార్య పేరు, ఒత్నియేలు భార్య పేరు. మీరు కాదు, వీళ్ళు. మీరు వీళ్ళకి రాకుండా చేశారు. ఒత్నియేలు భార్య పేరు చెప్పురా. మేకాలా? కాదు. చెప్పండి అక్క. అక్స. వెనక చెప్పింది అక్క. రెడీ. అక్స. ఏం పేరు? అక్స. ఎరుషా ఏ రాజు తల్లి? ఎరుషా ఏ రాజు తల్లి? ఎరుషాని ఇంగ్లీష్లో జెరుషా కూడా అంటారు. ఏ రాజు తల్లి? ఇది మీకెవరికి తెలియదు కదా. ఎరుషా ఏ రాజు తల్లి? ఆగు, వీళ్ళది. వీళ్ళు ఎవరని చెప్పకపోతే మీకు వస్తుంది. చెప్పమ్మా. అమ్మ ఉజ్జియా కాదు, చెప్పండి అక్క. యోవాషు కాదు. చెప్పురా. యోతాము. ఏ రాజు తల్లి అంటామా? యోతాము రాజు తల్లి జెరుషా. దా. నెక్స్ట్ వీళ్ళ పేరు. రాహాబు భర్త పేరు. చాలా ఈజీ ప్రశ్న. రాహాబు భర్త పేరు. మాట్లాడొద్దు, ఆన్సర్ తెలిస్తే కాముగా ఉండండి. ఆకండి, తీసుకున్న వాళ్ళు కాదు, తీసుకొని వాళ్ళకి ఇస్తా. తీసుకున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి, వచ్చిన వాళ్ళు. చెప్పురా. చక్కగా చెప్పు, మళ్ళీ చెప్పు. ఆగాగు, చెప్తాను నా సరిగ్గా చెప్పు. సాల్మనా? ఆగండి, మీరు సరి చేయబాకండి. చెప్పు. మీరు అందికండి. షల్మాను. పాపం కింద నుండి సాయం ఇచ్చారు. రా, కింద నుండి సాయాలు అందియొద్దాను కదా. నేను ఇవ్వలేక నేను ఇవ్వగలను కదా. నెక్స్ట్ రెబ్కా ఎవని కుమార్తె?
ఆగు ఎవరు చెప్పిర్రు? కూర్చొని చెప్పొద్దు, తెలిసిన వాళ్ళు చేయెత్తాలన్నా. అయిపోరా. బెతూయేలు కుమార్తె. ఎవరు కుమార్తె? బెతూయేలు కుమార్తె. నెక్స్ట్, అమ్మ కుమార్తె కాదు, తల్లి. ఏ రాజు తల్లి అడిగా నేను. కుమార్తె సాధోకు కుమార్తె, ఏ రాజుకు తల్లి ఆమె, అది అడిగాను. నెక్స్ట్, ఒక గొప్ప నీతిమంతుణ్ణి చంపటానికి కుమార్తెను ప్రేరేపించినది ఒక ఆమె. ఆమె పేరు చెప్పాలా? తెలిసిన వాళ్ళు చేయెత్తాలా? చెప్పరా? నువ్వు ఇందా నుంచి చెప్తున్నావు కానీ కుదరట్లా. చెప్పు అమ్మా. హెరోదియా. హెరోదియా తన కుమార్తె అయినటువంటి సలోమికి నీతిమంతుడైనటువంటి యోహాను తల తీసుకురమ్మని ప్రేరేపించింది. నెక్స్ట్, తన కుమారులను మంచి యోధులుగా సిద్ధపరిచిన తల్లి ఎవరు? తన కుమారులను మంచి యోధులుగా సిద్ధపరిచిన తల్లి ఎవరు? మీది కాదు, వీళ్ళది. చెప్పక్క. సెరూయా. సెరూయా రండి, టక్కని చెప్పేసింది. సెరూయా. నెక్స్ట్, లాస్ట్ వన్. లాస్ట్ వన్, ఇంచుమించు అంతకన్నా ముందు అది అతి పెద్ద పేరు కలిగిన తల్లి పేరు. అది మీకు అర్థం కాదు, ఇంకోటి చెప్తారా. ఇంచుమించు 1 సంవత్సరం పాటు తన కుటుంబం కొరకు ఆహారమును సిద్ధపరిచినది ఎవరు? మీరు ప్రశ్న అర్థం చేసుకోండి. ఇంచుమించు 1 సంవత్సరం కంటే ఎక్కువ కుటుంబం కొరకు ఆహారాన్ని సిద్ధపరిచిన స్త్రీ ఎవరు? చెప్పరాను. మీదే? వాళ్ళదంట. కూర్చో. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీదే కాదు, కాదు. అగు వీళ్ళది కాలే. ఇంకెవరైనా ఉన్నారా? లాస్ట్ వన్. సరే చెప్పండి. ఇక్కడ అయిపోయింది అది ఆన్సర్, అది కాదు. చెప్పు. రూతు కాదు. మీరు ప్రశ్న అర్థమైందా మీకు? తన కుటుంబం కొరకు సంవత్సరం పైబడే ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచింది. అమ్మా, ఏ యాజకుని భార్య? ఏ యాజకుని భార్య? తెలియట్లేదు కదా? సరే, ఇది లాస్ట్ వన్ నేను తీసుకుంటాలే. చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఇస్తా. అమ్మా, కాదు. నోవహు భార్య. ఎవరు భార్య? నోవహు భార్య. సంవత్సరం పైబడే తన కుటుంబం అంతటి కోసం ఆహారాన్ని ఏం చేసింది? ఓడలో సిద్ధ. ఓడ అంటే మీరు చెప్పేస్తారు కదా, ఓడ అని అనకూడదు. ఎవరు భార్య చెప్పండి? నోవహు భార్య కదా. కాబట్టి ఇది ఎవరికి? నాకు. సరే, ఓకే, మంచిది, చాలా సంతోషం. చాలామంది మంచిగా ఆన్సర్లు చెప్పారు. ఇంకా బైబిల్ని
చదువుతూ ఉంటే ఇవి చాలా ఈజీ ప్రశ్నలు వేసాను నేను మీకు, చాలా చాలా ఈజీ. ఇంకా చాలా టఫ్గా ఉండేవి కూడా ఉన్నాయి. ముందు ఈజీ చేశాక తర్వాత టఫ్గా ఉండేవి అప్పుడే ఇస్తాం. బైబిల్ మనం ఎంత చదువుతున్నామో మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది కదా. బైబిల్ చదవాలా, అందుకోసమే. ఎందుకు ఈ క్విజులు పెట్టడం అంటే బైబిల్ మనం ఎక్కువ హృదయంలో దాచుకోవాలి.